నమస్తే, వెల్కమ్ టు తెలుగు వన్ న్యూస్. నేను గోపికృష్ణ. ఒక నియోజకవర్గంలో పోటీ చేయాలనుకుంటున్న ఒక ఆశావహులు ఆ నియోజకవర్గానికి సంబంధించి అతి క్షుణ్ణమైన పరిశీలన చేసి ఆ నియోజకవర్గానికి ఒక విజన్ని తయారు చేసుకొని ఆ నియోజకవర్గ ప్రజలకి ఏమి అవసరమో, ఎలా చేయగలమో డాక్యుమెంట్ తయారు చేసుకొని ఆ నియోజకవర్గంలో పోటీ చేసి ఆ నియోజకవర్గాల ప్రజల అవసరాలు తీర్చాలనుకునే నాయకుడు అని అంటే ఒకంత మనకి కొత్తగా అనిపించవచ్చు. ప్రముఖ వ్యాపారవేత్త, ఫార్మా, తర్వాత ఇన్ఫ్రా, ఆ తర్వాత రియల్ ఎస్టేట్, ఇలా ఎన్నో రంగాల్లో పేరెన్నికగన్న బైరా దిలీప్ చక్రవర్తి గారు బైరా ఫౌండేషన్ పేరుతోటి అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రజల్లో ఇప్పటికే వెళ్ళినటువంటి వ్యక్తి. వారు మనతో ఉన్నారు. ముందుగా వారిని ఆహ్వానిద్దాం. దిలీప్ గారు నమస్కారం. నమస్తే గోపి గారు. దిలీప్ గారు అని అంటారా, చక్రవర్తి గారు అంటారా, అన్ని కలిపి అంటారా? దిలీప్ అనొచ్చు ఏదైనా. నిన్న మొన్న గల్లా జయదేవ్ పరిస్థితి చూసిన తర్వాత మీలాంటి వాళ్ళు అలాంటి బిజినెస్లో పేరెన్నికగన్నటువంటి మీరు రాజకీయాల్లోకి వచ్చి మనం మనగలం అని ధైర్యంగా రావడం ఎట్లా అనుకోవాలి? అంటే పర్సన్ టు పర్సన్ డిఫరెంట్ ఉంటుందండి గోపి గారు. అంటే జయదేవ్ గారు 2 టర్మ్స్ ఎంపీగా చేశారు, రాష్ట్రం ప్రయోజనాల కోసం పోరాడారు. ఎక్కడో ఆయన ఇబ్బంది పడ్డారు. అందరిలాగే ఇప్పుడు రాష్ట్రంలో అందరిని ఇబ్బంది పెట్టడమే కదా, అలాగే వాళ్ళ బిజినెస్ మీద ఒత్తిళ్ళు వచ్చినట్లున్నాయి. ఆయన బిజినెస్ బాగా ఎక్స్పాన్షన్ చేయాలి అనేది లైఫ్ పర్స్పెక్టివ్. బహుశా ఆయన బిజినెస్కి ప్రయారిటీ ఇచ్చి ఒత్తిళ్ళు ఎందుకులే, బిజినెస్ డిస్టర్బ్ అవుతుంది అనేది. నా విషయంలో ఏంటంటే నాకు కొంత క్లారిటీ ఉంది. నేను ఎప్పుడు మా ఫ్యామిలీ ఫిలాసఫీ ఏంటంటే 50 ఇయర్స్ వరకు మనం చదువుకోవడం, స్థిమిత పట్టడం, ఫ్యామిలీ. 50 ఇయర్స్ తర్వాత సొసైటీకి గివింగ్ బ్యాక్, మా అవుట్లుక్. దెర్ ఇస్ నో ఎండ్ ఫర్ మనీ. ఎంత అనే ఇక దానికి ఒక కొలమానం ఏముంటుంది, ఎంత ఉన్నా ఇంకా దానికి ఎండింగ్ ఉండదు. అట్లా కాకుండా ఏదన్నా వ్యవస్థలో ఉండి వ్యవస్థను బలోపేతం చేద్దాం, సిస్టమ్ స్ట్రెంథెన్ చేద్దాం, పాలిటిక్స్లో స్టాండర్డ్స్ పెంచుతాం అనే ఉద్దేశంతో నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. అంటే జస్ట్ 50స్కి ఎంటర్ అయ్యాం కాబట్టి పాలిటిక్స్లో కొంత చదువుకునే వాళ్ళు, లేకపోతే మంచి ఆలోచనలు ఉన్నోళ్ళు, అంటే పాలిటిక్స్ని వ్యాపార దృక్పథంలో చూడకుండా, లేకపోతే దాన్ని ఒక పదవికాంక్షతో చూడకుండా నిజంగా సొసైటీకి ఉపయోగపడే విధంగా పాలిటిక్స్ని మార్చాలి అనే ఆలోచనతో ఉన్నాను. అదే ఆలోచనతో దానికి కాంట్రిబ్యూట్ చేద్దాం. రియల్గా బిజినెస్ చేసుకోవాలంటే బిజినెస్ చేసుకోవచ్చు, కానీ పాలిటిక్స్లోకి వచ్చి బిజినెస్ చేయాలనే ఆలోచన కానీ, లేకపోతే పాలిటిక్స్లో గుర్తింపు కోసం ప్రయత్నం కానీ లేదు, అవసరం కూడా లేదు. కానీ అలాంటి పాలిటిక్సే ఇప్పుడు దేశంలో అయినా రాష్ట్రంలో అయినా ఉన్నాయి. మీరు సూట్ అవుతారని అనుకుంటున్నారా? మీరు ఇంత సౌమ్యంగా మాట్లాడడం, చాలా మందితో మాట్లాడినప్పుడు చాలా సౌమ్యులు అనే విషయం తర్వాత అందరితోనూ పరిచయాలు ఉంటాయి, అన్ని రాజకీయ ప్రముఖులతోనూ, అన్ని పార్టీల అధినేతలతోనూ పరిచయాలు ఉంటాయి. సో ఇలా సాధ్యం అవ్వదేమో కదా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో. అది ఒక్కటే కొద్దిగా ఇబ్బంది. అందరితో పరిచయం, అందరితో స్నేహం, గుడ్ రిలేషన్షిప్స్ విత్ ఎవ్రీ పార్టీ. అన్ని పార్టీలో ఫ్రెండ్స్ ఉన్నారు. టీఆర్ఎస్ ఆర్ బీజేపీ ఆర్ టీడీపీ, వైసీపీలో, అట్లా అన్ని పార్టీల్లో ఉన్నారు. బట్ స్టిల్ నా ప్రయారిటీ నాది. ఎస్, మనం ఒకసారి దిగినాక దానిలో ప్రయాణం చేయాల్సిందే కదా. బట్ నా ఓన్ విధానంలో వెళ్దామని. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పాలిటిక్స్లోకి వెళ్ళిపోయామని వ్యక్తిగతంగా మాట్లాడేసి, బూతులు మాట్లాడేసి, ఎగ్జాక్ట్లీ అట్లాంటి వాటిలోకి వెళ్లకుండా విధి విధానాల మీద, మన పాలసీస్ మీద చేయటము, దాని మీద మాట్లాడటము. అంటే ఇప్పటి వరకు ఏం జరిగిందంటే దిలీప్ గారు, మీకు తెలియంది కాదు, ఎవరైతే ఎక్కువ ప్రతిపక్షాలను తిట్టగలరో, ఎవరైతే ఎక్కువ ప్రతిపక్షాల మీద విమర్శలు చేయగలరో, అవసరమైతే ఒక రకంగా దాడి చేసేలాంటి ప్రయత్నాలు చేయగలరో, వీరినే ప్రజలు గుర్తుపెట్టుకుంటారు. ప్రజలు మాత్రమే కాదు, పార్టీల అధినేతలు గుర్తుపెట్టుకుంటారు, మంచి పదవులు ఇస్తారనే ఒక చర్చ ఉంది. అదే విధమైనటువంటి పరిస్థితిని కూడా చూస్తూ ఉన్నాం. సో మీకు అది సాధ్యం కాకపోతే మీ అధినేతల మన్ననలు మీకు ఉండకపోవచ్చేమో కదా. అలా కాదేమో. ఇండియా ఈజ్ ఏ వెరీ గుడ్ పవర్ఫుల్ డెమోక్రసీ. దురదృష్టవశాత్తు ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో లాస్ట్ 5 ఇయర్స్లో ఆ సాంప్రదాయాలు, విలువలు పోయి మీరు చెప్పిన విధంగా వ్యక్తిగత దూషణ,
సభలో చర్చలు జరగకుండా ఇట్లా వల్గర్గా మాట్లాడటము, ఎవరన్నా నోరు విప్పి అనగానే మళ్ళీ వాళ్ళ రాజకీయ ప్రక్రియలో వాళ్ళ కమ్యూనిటీ వాళ్ళని ఎదురుపెట్టి తిట్టించడం. ఫర్ ఎగ్జాంపుల్ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడగానే కాపులను తెచ్చి ఏదో మన బందరు నాని గారినో లేకపోతే ఇట్లా తెచ్చి మాట్లాడి అంబటి రాంబాబు గారు వీళ్ళని తెచ్చి మాట్లాడించడం. అంటే కులాల మధ్య విభేదాలు సృష్టించి ఒక రకమైన అగాధం డెవలప్ చేయాలనే ఒక ప్రయత్నం జరుగుతుంది. అవన్నీ చూసే ఒక రకంగా పెయిన్ కలిగి ఏంటి ఇలా ఉంది, ఇట్లా జరుగుతుంది ఏంటి మన ఆంధ్రప్రదేశ్ అనేది, దాన్ని ఒక రకం పర్హాప్స్ దట్ ఈస్ ద వన్ రీజన్ డ్రో మీ టు గెట్ ఇన్ టు పాలిటిక్స్. అంటే చిన్న సబ్మిషన్ ఇక్కడ, మీరు కాస్త ఇప్పుడున్న జనరేషన్కి కొంత ఆశ్చర్యంగా కనిపిస్తారేమో. అంటే ఇప్పుడుంటే రాజకీయం, ఇప్పటివరకు మనం మాట్లాడుకున్నదే రాజకీయం అనేది ఈ జనరేషన్కి తెలిసినటువంటి అంశం. మీరు ప్రజాస్వామ్యం, విలువలు ఇవన్నీ మాట్లాడుతుంటే కాస్త ఈ జనరేషన్కి ఆశ్చర్యం అనిపిస్తుందేమో. ఎందుకండి జన, నాకు బలంగా నేను నమ్మేది ఏంటంటే మంచితనాన్ని ఎప్పుడు ప్రజలు ఆశీర్వదిస్తారు. గుడ్ కదా, ఎందుకు లేరు? దేర్ ఆర్ గుడ్. మనకి ఇప్పుడు మంచి లీడర్స్ ఎలక్ట్ అయ్యి సర్వైవ్ అవుతున్నారు. కాకపోతే వాళ్ళు ఈ రొచ్చులోకి ఇట్లా తిట్లు వీటిలోకి రాకుండా ఉన్నోళ్ళు బోల్డ్ మంది ఉన్నారు కదా, మంచి రాజకీయవేత్తలు. అందులో గతంలో ఎట్లాంటి రాజకీయవేత్తలు ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రొడ్యూస్ అయ్యారు. పుచ్చలపల్లి సుందరయ్య గారు ఎంత గొప్ప వ్యక్తి, జైపాల్ రెడ్డి గారు, వెంకయ్య నాయుడు గారు, వావిలాల్ గోపాలకృష్ణ గారు, ఎన్జి రంగా గారు, టు కోట్ ఎ ఫ్యూ, వెంకయ్య నాయుడు గారు కదా, ఎంత ఉన్నతమైన స్థాయికి వెళ్ళారు ఒక్కొక్కళ్ళు. శివశంకర్ గారు. అంటే ఆ కల్చరు లీడర్ని బట్టి ఉంటుంది. లీడరు తిట్టించి ఆనందించి లేకపోతే ఏదో, అది విపరీతమైన రాజకీయం, వికృతమైన రాజకీయం. అది ఐడియాలజీ మీద మాట్లాడకుండా. సో అంటే ఇప్పుడు ఐడియాలజీలు లేకపోతే ఈ విజన్ డాక్యుమెంట్లు నేను ముందుగా చెప్పినట్టు ఇలాంటి వాటిని ప్రజలు స్వాగతిస్తారని అనుకుంటున్నారా? ఖచ్చితంగా. మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఆమ్ ఆద్మీ పార్టీ. ఇంత బలమైన బీజేపీ పార్టీ దేశవ్యాప్తంగా ఉండగా ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ ఐడియాలజీ మీద వెళ్ళింది. ఏముంది, ఆయనకేం ఇమేజ్ లేదు, ఐడియాలజీ మీద వెళ్ళింది, సక్సెస్ అయింది. పంజాబ్కి వెళ్ళింది. ఎందుకు? మన తెలంగాణలో కేసీఆర్ గారు ఒక ఐడియాలజీ, అది అంటే తెలంగాణ వాదం అని ఒక ఐడియాలజీ తీసుకుని, ఆయనకేమి ఇమేజ్ లేదు, లేకపోతే డబ్బులు లేవు, కాస్ట్ చిన్న కాస్ట్, మరి ఆ ఐడియాలజీ గెలిచింది కదా. అట్లాంటి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి, చాలా చోట్ల ఉన్నాయి. సో మీకు కాన్ఫిడెన్స్ ఉంది? వెరీ కాన్ఫిడెంట్. డెఫినెట్గా ఎక్సెల్ కాగలం ఇలాంటి పరిస్థితుల్లో కూడా. షూర్గా. మంచితనాన్ని ఎప్పుడు ప్రోత్సహిస్తారు సార్. అంటే ఈ రొటీన్నెస్లో, అంటే ఇంటలెక్చువల్ స్లేవరీ, వాళ్ళు పొలిటీషియన్ అంటే తిట్టాలి, పొలిటీషియన్ అంటే ఏదో సెన్సేషన్ చేయాలి, అట్లా కాదు. ప్రజల్ని మెప్పించండి, ప్రజల్లోకి వెళ్ళండి, నీ ఐడియాలజీ చెప్పండి, దానికి నిజాయితీ పని చేయండి. లేకపోతే పాలిటిక్స్ అంటే వ్యాపారం చేసుకోవటానికో మన కీర్తి కండుతికో కాదు. పాలిటిక్స్ అంటే నిజంగా నిబద్ధతతో మంచి చేయాలి అని నువ్వు నిజంగా కొంచెం ఒక మార్పు చేసి వ్యవస్థను బలోపేతం చేసి, నేను అదే అంటున్నా కదా, సిస్టమ్ని స్ట్రెంథన్ చేయాలి మనం. రైట్. నేను ముందుగా చెప్పినట్టు పొలిటీషియన్స్కి, రెగ్యులర్ పొలిటీషియన్స్కి భిన్నంగా మీరు ఒక నియోజకవర్గాన్ని ఎంచుకొని, అది కూడా అనకాపల్లి పార్లమెంట్ని ఎంచుకొని అక్కడ మీకున్నటువంటి విజన్ని అక్కడ ప్లాన్ చేయాలనుకుంటున్నారు. జనరల్గా పొలిటీషియన్స్ చేసేది ఇది కాదు కదా, మీకెందుకు అలా చేయాలనిపించింది? అదే నాకు ఎప్పుడైతే ఈ ఆలోచన వచ్చిందో, ఒక ఆస్పైర్ అవుదాం పార్లమెంట్కి. అయితే పార్లమెంట్లోకి వెళ్తే ఏమవుతుందంటే ఎక్కువ పరిశ్రమలు తేగలం, రాష్ట్రానికి నిధులు తేగలం, ప్రజలకు ఉపయోగపడే విధంగా బ్రాడర్ ఇంట్రెస్ట్లో రోజు డే టు డే ఎమ్మెల్యే లెవెల్లో డే టు డే పాలిటిక్స్ అట్లా కాకుండా. రెండోదండి, స్టేట్ సెపరేట్ అయినప్పుడు మన ఎంపీ సరిగ్గా ఫైట్ చేయలేదు మన రైట్స్కి అనుగుణంగా అనే ఒక ఎక్కడో పెయిన్ ఉంది నాకు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ప్రత్యేక హోదా అనేది బిల్లో ఇంటిగ్రేట్ చేసి ఉంటే వచ్చేసేది ఆటోమేటిక్, అలా చేయకపోవటం వల్ల అట్లా. అందుకని నాకు ఆ ఆస్పిరేషన్ వచ్చింది. వచ్చాక ప్రజల్లోకి వెళ్ళి ఎమర్జ్ అవ్వాలి అని. అప్పుడు మా మదర్ది ఆ ప్రాంతం అవటం, అదే టైంలో అక్కడ కొంత వేకెన్సీ ఉంది అనిపించింది. వెళ్ళి నేను ఐ స్టార్టెడ్ వర్కింగ్ దే. వర్క్ చేసినప్పుడు ఏదో కులం కార్డుతోనో లేకపోతే ఏదో పార్టీ కార్డుతో కన్నా అసలు నేనేంటి అనేది ప్రజలకు పరిచయం చేసుకోవాలి. నా వ్యక్తిత్వం నేనేంటి, నా ఆలోచనలు ఏంటి, నేను ఎలాంటి మనిషిని అనేది. రెండోది దాని మీద నేనేం చేస్తాను, అంతే కదా. నాకు ఒక ఎజెండా ఉండాలి, లక్ష్యం ఉంది. లక్ష్యం ఏంటి?
పార్లమెంట్కి వెళ్ళాలి. ఎందుకు? రాష్ట్రానికి మంచి. దాన్ని ఎలా ఏం చేస్తాము? అందుకని నాకు క్లారిటీ ఉంది. కనీసం ఫస్ట్ ఆ ప్రాంతం వరకు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు సైబరాబాద్ అని లక్ష్యం పెట్టుకొని దాన్ని డెవలప్ చేశారు. దానివల్ల మేమందరం బెనిఫిట్ అయ్యాం. లక్షలాది మందికి ఉద్యోగాలు వచ్చినాయి, లక్షలాది మంది ఫారెన్ వెళ్తున్నారు. ఇప్పుడు హైదరాబాద్ అనేది, సైబరాబాద్ అనేది ఒక పెద్ద బిజినెస్ సెంటర్ అయిపోయింది. ఒక చిన్న ఆలోచన, పవర్ ఆఫ్ థాట్ అంటాం కదా, అలాగే నేను కూడా అది అక్కడ అన్ని మానవ వనరులు ఉన్నాయి, ఎయిర్పోర్ట్ దగ్గర ఉంది, మంచి హైవే ఉంది, సీ పోర్ట్ ఉంది, ఎవ్రీథింగ్ ఈజ్ దేర్. సో ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేద్దాం ఎట్లా అని ఒక్కొక్కటి నేను తిరుగుతున్నా. దాదాపు 750 గ్రామాలు, అందులో ఒక 3 ఎగ్జాక్ట్లీ ఇక్కడే దాదాపు 1 ఇయర్ పైగా మీరు అక్కడ తిరుగుతున్నారని వింటున్నాం. మాకు ఇన్పుట్స్ వస్తూ ఉంటాయి కదా అక్కడి నుంచి. మీ గురించి మీ పేరే ఎక్కువగా వినపడుతూ ఉంది, పార్లమెంట్ కన్నా. బేసిక్గా ఎవరైనా టికెట్ అనౌన్స్ అయిన తర్వాతనో లేకపోతే బీఫామ్ తీసుకునే కొద్ది రోజుల ముందుగానో ఏ రాజకీయ పార్టీ నాయకులైనా ఇలా వెళ్ళి రాజకీయ పార్టీల తరపున పోటీ చేసి గెలుస్తారో ఓడిపోతారో అది వేరే విషయం. కానీ మీరు ఇన్ని రోజుల ముందుగా వెళ్ళి 7 నియోజకవర్గాల్లో, పార్లమెంట్ పరిధిలో ఉన్న 7 నియోజకవర్గాల్లో ఉన్న అన్ని గ్రామాలు, మండలాలు కాదు, నియోజకవర్గాలు కాదు, అన్ని గ్రామాల్లో తిరగాలని ఎందుకు అనిపించింది మీకు? టిపికల్గా ఏంటంటే చాలా మంది అంటారు, ఎందుకు అంత ముందుగా వెళ్తావు, వెళ్తే నెగిటివ్ వస్తుంది కదా, లేకపోతే ఎందుకు నీకు ఖర్చు ఎక్కువ, అది రకరకాల గ్రూపుల గోళ్ళు ఇవన్నీ ఎదుర్కోవాల్సి వస్తుంది. చాలా మంది ఆ ఎలక్షన్ అప్పుడు రండి ఈజీ గెలిచేస్తారు, అట్లా వచ్చేసి ఏదో ప్రజలకు అలా చెప్పేసి వెళ్ళిపోతారు. బైరా దిలీప్ చక్రవర్తి గారంట మంచి అని అట్లా ఆ మూమెంట్ లో వెళ్ళిపోవాలి అంటారు, వేవ్ లో వెళ్ళిపోయి. బట్ ఐ డోంట్ బిలీవ్ దట్. ఐ వాంటెడ్ పీపుల్ టు అండర్స్టాండ్ హూ ఐ యామ్. నేనేంటి, దిలీప్ ఎవరు, దిలీప్ ఆలోచనలు ఏంటి, దిలీప్ వ్యక్తిత్వం ఏంటి, దిలీప్ ఏం చేయాలనుకుంటున్నాడు, దిలీప్ ఎలా చేయాలనుకుంటున్నాడు అనేది నేను ఓపెన్గా ట్రాన్స్పరెంట్గా తీసుకొచ్చి దానివల్ల నాకు కూడా ఏమవుతుంది అంటే కమిట్మెంట్ పెరుగుతుంది. అంతే కదా. ఇప్పుడు 300 గ్రామాలు తిరిగాము, ప్రజల సమస్యలు అర్థం చేసుకున్నాను, చూశాను ఏమి ఇబ్బంది, వ్యవసాయం ఎలా ఉంది, అట్టా చిన్న ఊళ్ళు ఎలా ఉన్నాయి, అక్కడ ఏంటి ఉపాధి ఎందుకు లేదు, అసలు ఏంటి పొల్యూషన్ ఎలా ఉంది, అక్కడ ఎస్సీజెడ్ ఉంది, ఆ ఫార్మా ఎస్సీజెడ్, ఇండియాలో బిగ్గెస్ట్ ఫార్మా ఎస్సీజెడ్ ఉంది, అవి ఏంటి, అక్కడ ప్రాబ్లమ్స్ ఏంటి, ఆ నిర్వాసితుల ప్రాబ్లమ్స్ ఏంటి, షుగర్ ఫ్యాక్టరీలు మూసేశారు, ఎందుకు మూసేశారు, అక్కడ రైతులు బకాయిలు ఏంటి, ఇట్లా ఒకటి కాదు 2 కాదు, అక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏంటి, ఇవన్నీ గమనించి నోట్ చేసుకుంటా, వాటికి సొల్యూషన్ ఏంటి అర్థం చేసుకుంటా ఐ స్టార్టెడ్ గివింగ్ నా ఓన్ భావాలు ప్రజలకు తెలియజేయటం మొదలుపెట్టాను. అది అంటే ఒకటి నాలో నిబద్ధత, నా కమిట్మెంట్ అట్లా, అంటే ప్రజల్లోకి వెళ్ళి ప్రజలను ఒప్పించి మెప్పించి మనం ఎమర్జ్ అవ్వాలి అనేది నా ఆలోచన. సో పారాచూట్ ల్యాండింగ్ నాకు ఇష్టం లేదు. ఎట్లా అక్కడి ప్రజల రిసీవింగ్ ఎట్లా ఉంది మీరు ఈ అంశాల మీద వెళ్తున్నప్పుడు? అద్భుతంగా ఉంది. ఫస్ట్లో ఒక 1.5 year బ్యాక్ దిలీప్ ఎవరో అక్కడ తెలీదు కదా నాకు. అంటే ఒక 1000 ఫ్యామిలీ, మా మదర్స్ ప్లేసు, చుట్టాలు ఉన్నారు, శీలానగర్, పెందుర్తి, అక్కడక్కడ చోడవరం చుట్టాలు ఉన్నారు, ఏదో మాకు బిజినెస్లు అవి ఉన్నాయి, అంతవరకే. ఏదో ఫ్యూ, మేబీ నేను ఒక 1000 మందికి తెలిసేమో. ఈరోజు నేను ప్రజల్లోకి వెళ్ళాను, ప్రజలకు తెలుసు, మీరే చెప్తున్నారు కదా, ప్రజల్లో బాగా పేరు వినపడుతుంది, తెలుసుకుంటుంటా, ఎమర్జ్ అవ్వగలిగాను అనిపిస్తుంది. కష్టపడి ఇంకా ఉంది, లాంగ్ వే టు గో. స్టిల్ ఐ వాంటెడ్ టు పెనిట్రేట్ మోర్ అండ్ మోర్. ఇంకా వెళ్ళాలి, వెళ్ళి తెలుసుకోవాలి, ఇంకా తెలుసుకోవాలి. డిఫరెంట్ సెక్షన్స్, మత్స్యకారులను కలిసాం, గౌర సోదరులను కలిసాం, యాదవులను కలిసాం, విశ్వబ్రాహ్మణులను కలిసాం, లేకపోతే పద్మశాలీలను కలిసాము, దళితులను కలిసాను, ముస్లిం మైనార్టీలను కలిసాను, పేద కాపులను కలిసాము, ఒకటి కాదు కొప్పులు వేలం సోదరులను కలిసాము. అంటే అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్న సమాజం, అక్కడ ఉన్న భౌగోళిక పరిస్థితులు అన్నీ నాకు ఒక అవగాహన వచ్చాయి. వారి ఆర్థిక పరిస్థితులు, వాళ్ళ జీవన స్థితిగతులు అన్నీ. బిఫోర్ ఐ వాంట్ టు రిప్రజెంట్, ఐ వాంట్ టు అండర్స్టాండ్ ఎవ్రీథింగ్. అంటే మనం మీ విజన్ డాక్యుమెంట్లోకి వెళ్ళబోయే ముందు పొలిటికల్గా చూస్తే డెఫినెట్గా మీరు ఇప్పుడున్న ప్రభుత్వానికి వ్యతిరేకంగానే కొట్లాడతా అని దిగారు. కానీ కంప్లీట్గా అనకాపల్లి పార్లమెంట్ కానీ, అనకాపల్లి పార్లమెంట్ సెగ్మెంట్లో ఉన్న 7 నియోజకవర్గాల్లో కానీ కంప్లీట్గా వైసీపీ గెలిచినటువంటి స్థానాలు, మొత్తం స్వీప్ చేసినటువంటి స్థానాలు. ఒక రకంగా మీరు పులి నోట్లో తలబెడుతున్నట్టే కదా. ఒకటేంటంటే నేను ఐ వాంట్ టు కరెక్ట్, ఇప్పుడున్న ప్రభుత్వానికి వ్యతిరేకంగాని కాదు, లేకపోతే ఇప్పుడున్న వ్యక్తులకు వ్యతిరేకంగాని కాదు. నేను అనుకుంటుంది ఏంటంటే ఇప్పుడు జరుగుతున్న విధానాలకు వ్యతిరేకంగా, గవర్నెన్స్కి వ్యతిరేకంగా. బాగాలేదు, గవర్నెన్స్ బాగాలేదు.
ఇప్పుడు మంచి డెవలప్మెంట్ లేదు, సాంప్రదాయాలు పోతున్నాయి, విలువలు లేవు, సభా సాంప్రదాయాలు లేవు, వ్యవస్థలు బలహీనం అవుతున్నాయి, పోలీసుల చేత ఎంపీలను కొట్టించడం, లేకపోతే దళితుల్ని డోర్ డెలివరీ ఇవ్వటం చూస్తున్నాం కదా. లేదా వ్యక్తిగతంగా చంద్రబాబు నాయుడు గారు లాంటి పెద్ద ఆ గౌరవం, పెద్ద చిన్న గౌరవం లేకపోవటం, ఇష్టారాజ్యంగా ఉండటం, ఏ వ్యాపారాలు మద్యం ప్రభుత్వాన్ని పాలించేవాళ్ళు ఒక మద్యం వ్యాపారం చేయాల్సిన అవసరం ఉందా? మనీకి అంతం ఏంటి? మేమందరం మనీకి అంతం లేదనే భావంతోనే కదా రాజకీయాల్లోకి మనీ సంపాదిద్దామని. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి 3 పెళ్ళిళ్ళ గురించి మాట్లాడతారు, ఈ 3 రాజధానుల గురించి, వాటి అసలు 3 రాజధానులు ఏంటి, అసలు పోలవరం ప్రాజెక్ట్ ఏంటి, అసలు దాన్ని ఎక్కడికి ఉందా, దాన్ని అడిగితే సభలో అసహ్యంగా మాట్లాడతారు. అసలు అన్నిటికన్నా ముఖ్యమైనది ప్రత్యేక హోదా. అది ఉంటే ఆంధ్రప్రదేశ్ ఇండియాలో నెంబర్ 1 స్టేట్ అవుతుంది, అద్భుతంగా డెవలప్ అవ్వచ్చు. దాని గురించి మాట్లాడరు. ఈ విధానాల వైఫల్యం, వీటి పట్ల నేను అందుకు దానికి వ్యతిరేకంగా ఆ వైఫల్యానికి నిరసనగా మేము వచ్చాం. అంటే మీరు పైకి మాట్లాడడానికి అన్నింటి మీద చాలా సాఫ్ట్గా విధానాల గురించి మాట్లాడారు. మీ లోపల రగులుతుంటుందా వీటి మీద ఏమన్నా? అట్లా రగలటం అంటే బేసిక్గా రాజకీయ నాయకులు ఎట్లా చేస్తారంటే అరిచి కరిచి మీద పడిపోయి దాడి చేసేంత పని చేస్తారు, ఇలాంటి వాటిని విమర్శించడం. అంటే ఎప్పుడు కూడా మా ఫ్యామిలీ ఫిలాసఫీ ఎలా ఉంటుంది, ఎవరిని ద్వేషించొద్దు, ఓకే, ఎవరిని విభేదించవచ్చు. అంటే మా ఫాదర్ వాళ్ళు ఎలా చెప్పేవారంటే లైక్ దట్ ఈజ్ లైక్, అంటే నచ్చని వాళ్ళు కూడా లైక్ చేయమంటారు, అగ్రీ టు డిస్అగ్రీ. నీకు నచ్చని అంశాన్ని కూడా అగ్రీ చేయగలగాలి కదండి. రెస్పెక్ట్ ద డిస్రెస్పెక్ట్, అంటే మనల్ని డిస్రెస్పెక్ట్ చేసేవాడిని కూడా రెస్పెక్ట్ చేయి. అట్లాంటి విలువల్లో పెరిగిన వాళ్ళం. సో విద్వేషాలు అదేం లేదు. ఏది ప్రజలకు ఏది మంచిది, రాష్ట్రానికి ఏది మంచిది, రాష్ట్రం వెనకబడిపోతుంది, రాష్ట్రం దెబ్బతింటుంది, రాష్ట్రంలో పురోగతి లేదు. ఇప్పుడు ఏదో సంక్షేమం ఇచ్చాము, సంక్షేమ పథకాలు ఇస్తున్నాము అనే కాబట్టి పడి ఉంటారు వాళ్ళు. ఎప్పటికీ అట్లానే ఉండాలి. చేపలు పట్టుకునే వాళ్ళు చేపలు పట్టుకోవాలి, బెల్లం వ్యాపారం చేసేవాళ్ళు ఎప్పటికీ ఉండాలి, లేకపోతే యాదవులు అంటే గొర్రెలు, అట్లా ఉండకూడదు. సమాజం ఇంటిగ్రేట్ అయ్యి ఒక స్థాయికి రావాలి, ఒకటే లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్, అవకాశాలు అందరికీ రావాలి, అందరూ అందిపుచ్చుకోవాలి. నేను అన్నాను అన్ని నియోజకవర్గాల్లో వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది అని. సో ఇప్పుడు ప్రత్యామ్నాయం అవసరం అని అక్కడి ప్రజలకు ఉందా? ఖచ్చితంగా ఉంది. మేము 7కి 7 గెలుస్తాం, పార్లమెంట్ గెలుస్తాం, వెరీ కాన్ఫిడెంట్. అవకాశం వస్తే 7కి 7 మేమందరం కలిసి గెలుస్తాం, గెలిపించుకుంటాం. పార్లమెంట్ కూడా మంచి అత్యధిక మెజారిటీతో గెలుస్తాం. మిమ్మల్ని గెలిపిస్తాయి అని మీరు కాన్ఫిడెన్స్ వ్యక్తం చేస్తున్న అంశాలు ఏమున్నాయి అక్కడ? ప్రజలు మంచిని ఎప్పుడు పోషిస్తారు, ఎప్పుడు అది నేను స్ట్రాంగ్గా బిలుగుతాను. ఎప్పుడు సత్యమే గెలుస్తుంది గోపి, సత్యమే వజైతే. సత్యం ఎప్పుడు గెలుస్తుంది. టెంపరీగా భ్రమలో పెట్టచ్చు సంక్షేమ పథకాలని అదని ఇదని, సత్యం గెలుస్తుంది, అది ఫస్ట్ అవుట్లైన్. కానీ ఆ 7 వాళ్ళు గెలిచి పార్లమెంట్ కూడా గెలిచారంటే అక్కడ కూడా సత్యం గెలిచినట్టే కదా? కాదు కదా. 2019లో ఏమైందంటే ఒక వ్యవస్థలు వచ్చినాయి, కొత్త రకం ఎన్నికల్లో ప్రజల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే వ్యవస్థలు, ప్రశాంత్ కిషోర్ లాంటివి, ఐప్యాక్ లాంటివి, ఇట్లాంటి వ్యవస్థలు వచ్చి ప్రజల్ని మిస్లీడ్ చేసినాయి. సోషల్ మీడియాని అవి మిస్యూజ్ చేసుకొని ఆ మిస్లీడ్లో అప్పుడున్న పరిస్థితుల వల్ల ఏదో మొత్తానికి ఈ ప్రతిపక్ష ఓటు చీలిపోవడం వల్ల, పవన్ కళ్యాణ్ గారు వీళ్ళు విడిగా పోటీ చేయటం వల్ల, వ్యతిరేక ఓటు చేయటం వల్ల నేను స్ట్రాంగ్ అనుకునేది అంటే మిస్లెడ్ అయ్యారు ప్రజలు. ఒక యువకుడు పట్టుదలగా నేను చేస్తాను, నేను వస్తున్నాను, నేను చూశాను, కన్నాను, విన్నాను, చేస్తాను అంటే సో ప్రజలు నమ్మారు, చేస్తాడు, మార్పు చేస్తారంటే. కానీ అంత గొప్ప అవకాశం వచ్చింది. నేను కూడా 151 సీట్లు వస్తే అబ్బో బాగా చేస్తాడేమో అని అనుకున్నాను, చేస్తాడని అనుకున్నా. అలా చేసుంటే మా అవసరం ఉండేది, చేస్తాడు, మనం ఇక రాజకీయాల్లోకి వెళ్ళాల్సిన అవసరం లేదు. అసలు రాజకీయాలనే థాట్ ఎందుకు ఉంటుంది మనకి కదా. చేస్తాడంటే ఇంకా అంత వికృతం, విధ్వంసం, వినాశనం, ఇవి తప్పితే ఏముంది. రైట్. మీ విజన్ విషయానికి వద్దాం. ఆల్రెడీ ఐటీ మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న అనకాపల్లి పార్లమెంట్ నుంచి మీరు చేయాలని అనుకుంటున్నారు. ఆల్రెడీ ఐటీ మంత్రి అక్కడ ఉండగా మీరు మళ్ళీ ఐటీ హబ్గా ఇక్కడ తయారు చేస్తా అంటారు. ఐటీ మంత్రి గారు డిఫంక్టము, ఆయన ఇంపాక్ట్ ఏమీ లేదు. ఇప్పుడు ఐటీ మంత్రి, మీకు ఒకటే ఉదాహరణ, ఇప్పుడు ఐటీ మంత్రి గారు నిజంగా పని చేస్తుంటే ఇప్పుడు ఆయన అసెంబ్లీ స్థానం మారాల్సిన అవసరమే ఉంది. అంత మెజారిటీతో అనకాపల్లిలో గెలిపిస్తే మరి ఇప్పుడు ఐటీ మినిస్టర్కే సీట్ లేదు, ఆయన వేరే చోట మారుస్తున్నారు. అసలు ఎక్కడా ఇంతవరకు ఆయన డిక్లేర్ చేయలేదు. దట్ ఇట్ సెల్ఫ్ స్పీక్స్.
బేసిక్గా ఐటీ హబ్లో లేకపోతే ఫార్మా హబ్లో ఇంకేమన్నా పెట్టాలంటే కనుక ప్రభుత్వం పరంగా హామీలు ఇస్తూ ఉంటారు. మీరు ఒక పార్లమెంట్ సెగ్మెంట్లో కంటెస్ట్ చేయబోయే వ్యక్తిగా మీరు ఎట్లా హామీ ఇవ్వగలుగుతున్నారు, ఎలా తీసుకురాగలరు ఐటీని? ఆల్రెడీ వైజాగ్ ఉంది, మళ్ళీ అనకాపల్లి ఏంటి? ప్రభుత్వంలో భాగం అవుతాం రేపు రాబోయేది తెలుగుదేశం జనసేన ప్రభుత్వం అనేది నేను స్ట్రాంగ్గా నమ్ముతున్నాను. ప్రజల పల్స్ చూసి నేను ఇప్పుడు మాకు ప్రాతినిధ్యం వచ్చే అవకాశం వస్తే ప్రభుత్వాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి చంద్రబాబు నాయుడు గారు లాంటి లీడర్ ఎప్పుడు విజన్కి ఓపెన్గా ఉంటారు. నేను ఆల్రెడీ ఆయనతో అన్నా ఒకసారి, సార్ మీరు సైబరాబాద్ని డెవలప్ చేసినట్టు హైదరాబాద్కి ఈరోజు సైబరాబాద్ అడ్రస్ అయింది, అలాగే విశాఖపట్నానికి అనకాపల్లి చేద్దాం. ఎందుకంటే అనకాపల్లిలో మంచి హ్యూమన్ రిసోర్సెస్ ఉన్నాయి, నెంబర్ 1. నెంబర్ 2 ఎయిర్పోర్ట్ చాలా దగ్గర, హాఫ్ అన్ అవర్, నేషనల్ హైవే, పోర్ట్ ఉంది, రైలు సౌకర్యం ఉంది, అద్భుతమైన వనరులు ఉన్నాయి, ల్యాండ్ ఉంది, వాటర్ ఉంది, వాట్ నాట్ ఎవ్రీథింగ్ ఈజ్ దేర్. దానికి ఒక మంచి లీడర్షిప్ ఉండాలి, విజన్ ఏర్పరచుకొని వర్క్ చేస్తే. ఇక్కడ వందలాది మంది రిమోట్లో వర్క్ చేస్తున్నారు, వర్క్ ఫ్రమ్ హోమ్, ఐటీ ఆ ప్రాంతం నుంచి నేను గమనించాను, గ్రామాలు తిరుగుతున్నాను. అట్లాంటప్పుడు వై నాట్ ఇక్కడ ఒక్క పరిశ్రమ వస్తే, ఫస్ట్ ఇక్కడ మనకి హైటెక్ సిటీ అనేది ఒక్కటి రావడం వల్ల ఈరోజు వేల పరిశ్రమలు వచ్చాయి. ఒక్క పరిశ్రమ తెస్తే అంటే విశాఖపట్నానికి పోటీ కాదు, విశాఖపట్నానికి అనుబంధంగానే అటుపక్క ఋషికొండలో ఉంది, అక్కడ ఫిల్ అయిపోతుంది కదా, ఇక్కడ కూడా ఏర్పరచుకోవచ్చు కదా ఇటుపక్క. ఎందుకంటే స్టీల్ ప్లాంట్ ఉంది, ఫార్మా ఎస్ఈజెడ్ ఉంది, అట్లానే అక్కడ ఫార్మా పరిశ్రమ ఉంది, ఇండియాలో కల్లా బిగ్గెస్ట్ ఫార్మా ఎస్ఈజెడ్ అక్కడ ఉంది. దాన్ని ఇంకా ఎక్కువ కంట్రీస్కి ఇప్పుడు ట్రేడ్ ఫెయిర్ లాంటివి చేసి ఆ ఫార్మా ఎస్ఈజెడ్లో మనం ఇప్పుడు మంచి ట్రేడ్ ఫెయిర్ ఇప్పుడు వాళ్ళు కొన్ని కంట్రీస్కే ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. సపోజ్ వాళ్ళు 10x ఎక్స్పోర్ట్ చేస్తున్నారు, మనం ఇప్పుడు ఇంకొక 100 కంట్రీస్కి ఒక ట్రేడ్ ఫెయిర్ చేసి వీళ్ళ ఫెసిలిటీస్ ఇవ్వండి, ఇక్కడ వీళ్ళు ప్రొడక్షన్ చేయగలరు, ఈ మందులు చేయగలరు, ఈ ఏపీఐలు చేయగలరు, అన్ని ఏపీఐలు కదా, బల్క్ డ్రగ్సే కదా అని మనం మిగతా వాళ్ళకు కూడా మనం ఎగ్జిబిషన్స్ అవి పెట్టి ఎంకరేజ్ చేసి గవర్నమెంట్ దగ్గర కొంచెం ఇన్సెంటివ్స్ చేసి వాళ్ళని ప్రపంచానికి ఎక్కువ పరిచయం చేస్తే ఇంకా ఎక్కువ ప్రొడక్షన్ పెరుగుతుంది కదా. ఇప్పుడున్న దానికి డబల్ చేయొచ్చు అదే ఫార్మా. ఎగ్జాక్ట్లీ. దానివల్ల ఉపయోగం ఏంటంటే ఉపాధి అవకాశాలు వస్తాయి, ఆ ప్రాంతం ఇంకా బాగా అభివృద్ధి చెందుద్ది. సో నా గోల్ అది, ఉపాధి పెంచాలి, ఐటీలో పెంచాలి, ఇటుపక్క ఫార్మాలో పెంచాలి. ఐటీ విషయానికి వస్తే నాకు యథాలాపంగా గుర్తొచ్చింది, ఐటీ విషయానికి వస్తే అనకాపల్లిని మీరు చెప్పకపోయినా కానీ అనకాపల్లిని ఇంకొక అమీర్పేట చేసే అవకాశం ఉందేమో అని అనుకోవాలి. అమీర్పేట ఎందుకు అని అన్నానంటే నేను దానికి చెప్తాను. జయ చౌదరి గారు మీకు ఐడియా ఉండి ఉండొచ్చు. జయ చౌదరి గారిని నేను ఇట్లనే ఇంటర్వ్యూ చేస్తూ ఉంటే అదే ఎస్టీపీ ఎక్కడ పెట్టాలి అనే దాని మీద ఒక చర్చ వచ్చిందనమాట. ఆ చరిత్ర దాని ఐటీ గురించి వస్తూ గతంలో ఉన్న ముఖ్యమంత్రులు అంటే చంద్రబాబుకు ఉన్నటువంటి ముఖ్యమంత్రులంతా ఐటీ గురించి ఎలా ఆలోచించేవాళ్ళు, చంద్రబాబు వచ్చిన తర్వాత ఐటీ గురించి ఎలా తీసుకున్నాడు ఆయన అనే దాని గురించి చెప్పి ప్రతిరోజు 1 గంట దీనికోసం కేటాయించేవాడు. ఎలా చేయాలి, ఎలా ముందుకు తీసుకెళ్ళాలి అని. అప్పుడు ఐటీ సన్ రైజ్ ఇండస్ట్రీ అప్పుడు మొట్టమొదటి ప్రారంభించింది అమీర్పేటలోనే మేము ప్రారంభించాల్సి వచ్చింది అని చెప్పుకుంటూ వచ్చారు జయ చౌదరి గారు. సో నేను అదే అంటున్నాను అనమాట, ఒకవేళ మీ విజన్ చంద్రబాబు గారికి కనెక్ట్ అయితే, ఆయన కూడా ఇప్పుడు విజన్ అంటూ ఉంటాడు కాబట్టి, సో ఇలా మ్యూచువల్గా ఇంకొక హైదరాబాద్ని ఇంకొక సైబరాబాద్ సిటీని అనకాపల్లిలో తయారు చేసే అవకాశం ఉందనుకోవచ్చా అని ఖచ్చితంగా ఉంది. చౌదరి గారు ఎస్టీపీఐ డైరెక్టర్ ఉన్నప్పుడే మా కంపెనీ కూడా ఆయనను అమెరికన్ కాన్సులేట్ జనరల్ ఓపెన్ చేశారు, మా సాఫ్ట్వేర్ కంపెనీ. ఆయన మా ఎస్ ఇప్పుడు ఈరోజు ఐటీకి బౌండరీస్ లేవండి. కరీంనగర్లో పెట్టారు, వరంగల్లో పెట్టారు, సిటీలోనే డిఫరెంట్ పార్ట్స్లో పెట్టారు. జోహో తిరుపతి దగ్గర వచ్చింది, వేంబు వాళ్ళది జోహో అనే ఒక కంపెనీ, పెద్ద కంపెనీ. అక్కడ శ్రీ సిటీ వచ్చింది. దెర్ ఇస్ నో ఏముంది, ఆల్ దట్ వీ నీడ్ ఈస్ ఇప్పుడు ఇది ఉంది కదా, నెట్వర్క్ ఉంది, బ్యాండ్ విడ్త్ ఉంటుంది ఎక్కడైనా. సో కావాల్సింది ఏంటి, గుడ్ హ్యూమన్ రిసోర్సెస్. గుడ్ హ్యూమన్ రిసోర్సెస్ ఎక్కడ ఉంటే అక్కడ పెట్టచ్చు. అంటే దిలీప్ గారు స్మాల్ బిగినింగ్ చేస్తే ఖచ్చితంగా డెఫినెట్గా దాన్ని పెంచవచ్చు. ఓకే, మీకు తెలియంది కాదు, చంద్రబాబు నాయుడు మీద ఒక ముద్ర ఉంది, ఈయన పేదలను పట్టించుకోడు, లేకపోతే సంక్షేమం ఇవ్వడు, ఐటీ అంటాడు, డెవలప్మెంట్ అంటాడు, ఇంకేదో కొత్త అత్యాధునికమైన సాంకేతికత అంటాడు, తీసుకొస్తూ ఉంటాడు, ఇవన్నీ కూడుబెడతాయా అని ఆయన మీద అప్పట్లో ప్రచారం జరిగింది. ఆయన మీద ఆ ముద్ర ఉంది. అలాంటి పరిస్థితుల వల్లనే టీడీపీ ఓడిపోవాల్సి వచ్చింది, సంక్షేమాలు ఎక్కువ ఇవ్వలేదు కాబట్టి ఓడిపోవాల్సి వచ్చింది అని ఒక ప్రచారం ఉన్న నేపథ్యంలో మీరు ఇలాంటి విజన్ని చంద్రబాబు దగ్గరికి తీసుకెళ్తే మళ్ళీ ఆయన మళ్ళీ విజన్ అని, మళ్ళీ ఐటీ అని,
మళ్ళీ ఇటువైపు వస్తాడని అనుకుంటున్నారా? చంద్రబాబు నాయుడు గారు నాకు తెలిసినంతవరకు ఎన్నికల వరకే రాజకీయ నాయకుడు, ఆ తర్వాత సీఈఓగా మారిపోతారు. మనం చూసాం కదా ఆయన చేసిన అద్భుతాలు ఎన్ని ఉన్నాయి. పట్టిసీమ, కియా, లేకపోతే భోగాపురం ఎయిర్పోర్టు, ఫార్మా సిటీ, గంగవరం పోర్టు, హైటెక్ సిటీ ఒకటి కాదు. రెండోది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు చెప్పేది ఏంటంటే సంక్షేమం ఉండాలి. తెలుగుదేశం గవర్నమెంట్లో కూడా సంక్షేమ పథకాలు అన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఈరోజు ఉన్నాయి కూడా 90% ఉన్నాయి. ఏదో పేర్లు మార్చి అటు ఇటు చేసి ఒక 10% యాడ్ చేసి ఏదో చేశారు. ఇవన్నీ మన ఫీజు రీయింబర్స్మెంట్ లేవా, ఆరోగ్యశ్రీ లేదా, పసుపు కుంకుమ లేదా, ఏమీ లేదు. ఇంకేదో కొన్ని చిన్న చిన్న ఏదో అటు ఇటు ఈ ఫీజు రీయింబర్స్మెంట్ డైరెక్ట్గా కాలేజీకి ఇచ్చేది, డైరెక్ట్గా అమ్మ ఒడైతే వాళ్ళకే ఇస్తున్నారు. అట్లా చిన్న చిన్న చేంజెస్. ఇంకా ఆ రోజు అన్నా క్యాంటీన్ ఉంది, ప్రజల ఆకలి తీర్చేది అన్నా క్యాంటీన్. ఈరోజు అన్నా క్యాంటీన్ అనేది లేదు. ఎంతోమంది పేదవాళ్ళు ఆ క్యాంటీన్కి వెళ్ళి తక్కువ ధరలో 5 రూపాయలకి 2 రూపాయలకి భోజనం చేసేవాళ్ళు. ఆ క్యాంటీన్లు విధ్వంసం చేశారు. సరే, అదొక ఆస్పెక్ట్. నేను అనేది ఏంటంటే సంక్షేమం, చంద్రబాబు నాయుడు గారు సంక్షేమం చేస్తానే వాళ్ళని సంఘటితపరచాలి, వాళ్ళని బలం చేయాలి. అంటే మనం ఇందాక డిస్కస్ చేసుకున్నాం కదా, చేపలు పట్టేవాళ్ళు ఎప్పటికీ చేపలు పట్టడం, గవర్లు అంటే బెల్లం వ్యాపారం చేయటం, లేకపోతే యాదవులు అంటే గొర్రెలు గాయటం, లేకపోతే విశ్వబ్రాహ్మణులు అంటే చేతి వృత్తికి పరిమితం అవటం, లేకపోతే నాయి బ్రాహ్మణులు అంటే అట్లా కాదు. ఆయన అనేది ఏంటంటే సంక్షేమం, ఆయన ఫిలాసఫీ నేను బాగా అర్థం చేసుకున్నాను. సంక్షేమం అనేది జరుగుతుండాలి. ఎందుకు? సర్వైవల్ కోసం. వాడు పెరిష్ అయిపోకుండా ఉంటాను, వాళ్ళు ఆ ప్రాసెస్లో వాళ్ళు ఇబ్బంది పడకుండా ఉంటాను, ఆదుకోవటం అనమాట సంక్షేమం. అంటే ఇప్పుడు సైక్లోన్ వస్తుంది, అప్పుడు ఆడుకుంటుంది గవర్నమెంట్. మోడర్న్ స్టేట్ ఈజ్ ఆల్వేస్ ఏ వెల్ఫేర్ స్టేట్. అమెరికాలో కూడా ఉంటుంది సంక్షేమం. బట్ సంక్షేమంతో పాటు అభివృద్ధి జరిగి వీళ్ళు ఈ సంక్షేమం నుంచి అభివృద్ధి తీసుకువచ్చి వీళ్ళు తన వంతులు ఓన్గా సంపాదించుకొని డెవలప్ అయ్యి అట్లా. చైనీస్ సామెత ఉంటుంది, ఇప్పుడు మేము చేపలు ఇవ్వము, చేపలు పట్టడం నేర్పుతాం. చంద్రబాబు గారు అవసరమైన వాళ్ళకి చేపలు ఇస్తారు, చేపలు పట్టడం కూడా వాళ్ళకే నేర్పి వాళ్ళు ఎనేబుల్ చేయటం అనమాట, ఎంపవర్ చేయటం. ఆ ఎంపవర్మెంట్ ఆయన దృష్టి ఉంటుంది. ఇప్పుడు కొత్త విజన్ కూడా ఇచ్చారు కదా, విజన్ 2047, అద్భుతమైన విజన్. సో అది బిగ్గెస్ట్ డిఫరెన్స్. దాన్ని డిస్టార్షన్, తప్పుగా చిత్రీకరించడం. చంద్రబాబు నాయుడు గారు రైతులకు వ్యతిరేకం, సంక్షేమం. చంద్రబాబు నాయుడు గారు ఎన్ని సంక్షేమ పథకాలు ఇచ్చారు. ఇప్పుడు ముస్లిమ్స్కి ఇచ్చారు, అది ఇది రోజు లేదు. దళితులకి 23 పథకాలు, 23 వాళ్ళకి 27 పథకాలు ఆపేశారు, అవి లేవు. ఫండ్ డైవర్షన్ అవుతుంది ఒక డిపార్ట్మెంట్ నుంచి ఒక డిపార్ట్మెంట్కి. డెఫినెట్గా అసలు సంక్షేమం అనేది మొదలుపెట్టింది భారతదేశ చరిత్రలో ఎన్టీ రామారావు కదా. 2 రూపాయల కిలో బియ్యం కానీ, అసలు ఉమెన్కి ఈక్వల్ రైట్స్ కానీ. ఇట్ ఈస్ ఏ ప్రోగ్రెసివ్ పార్టీ. దే ఆర్ ప్రోగ్రెసివ్ థాట్స్, ఆల్వేస్ ఏ ప్రోగ్రెసివ్ పార్టీ. తెలుగుదేశం బలపడిందంటేనే సంక్షేమం నుంచి 2 రూపాయల కిలో పథకం, ఎన్టీఆర్ ఇళ్ళు అని, లేకపోతే ఇవన్నీ వాటి వల్లనే కదా డెవలప్ అయింది. చేతి వృత్తుల వాళ్ళకి భరోసానో ఏదో ప్రోగ్రామ్, ఆదరణ అని పనిముట్లు ఇవ్వడం, అట్లా ఎన్నో చేశారు. అస్సలు ఇప్పుడు అమెరికాలో కూడా వెల్ఫేర్ ఉంటుందండి. అమెరికాలో ఫుడ్ లేని వాళ్ళకి ఫుడ్ స్టాంప్స్ అని ఇస్తారు, స్కూలింగ్ ఫ్రీ. అదంతా సంక్షేమమే కదా. స్కూలింగ్ అందరికీ ఫ్రీ, ఇంటర్నేషనల్ స్కూల్స్ లాగా ఉంటాయి. యూరోప్లో, లండన్లో మెడిసిన్, హెల్త్ కేర్ అంతా ఫ్రీ. మేము అవి చూసినప్పుడు అరే అట్లా ఇక్కడ ఉండాలి అనిపిస్తుంది. అవి ఫ్రీ ఇస్తా వీక్గా బలహీనులు, సమాజంలో బలహీనులు రక్షించడం ప్రభుత్వం యొక్క బాధ్యత. అట్ ద సేమ్ టైం మన సమాజాన్ని అభివృద్ధి చేయడం కూడా ప్రభుత్వ బాధ్యత. డెఫినెట్గా ఆ రెండింటిని బ్యాలెన్స్ చేస్తారు. చంద్రబాబు అయితే చేయగలరని మీరు అనుకుంటున్నారు? ఖచ్చితంగా చేశారు, చేస్తారు. రైట్ సార్.